నిన్న మమ్మీ మా కోసం అనేసి కందికాయ ఉడకబెట్టుకొని తింటామని కందికాయ తీసుకొనొచ్చింది. కానీ మేము వాటిని ఒలుచుకొని కర్రీ వండుకున్నామండి. ఆ కర్రీ ప్రిపరేషన్ ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. మరి ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ముందుగా ఒక గంజి పెట్టుకొని అందులో నూనె కొంచెం పోసుకున్నాక తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అన్ని కూరల ప్రాసెసే. కాకపోతే ఏంటంటే కొంచెం గోలినాక తర్వాత అందులో గోలినాకనే ఏస్తాము. ఇది కూడా గోలినాక తర్వాత కందులు వేసాలి. కొన్ని దంచుకొని వేయాలి. కొన్ని నార్మల్‌గా గింజలుగానే వేసుకోవాలి. అవి కొంచెం గోలినాక తర్వాత టమాటా వేయాలి. టమాటా ముక్కలు వేసినాక తర్వాత అవి కొద్దిసేపటి దాకా గోలనివ్వాలి. అది గోలేటప్పుడు కొంచెం పైన ఎసరు పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా నీళ్ళు పోసి ఎసరు పెట్టడం వల్ల అడుగంటదు అండ్ అదే టమాటా ముక్కలును గింజలు తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే కొంచెం కంది గింజలు ఉడకవన్నట్టు. ఇంకా కొంచెం ఉడికినాక తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచితే ఖతం మన కూరకు రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడిగా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే, మరి మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి.